శ్రీవారి లడ్డూ ప్రసాదాల్లో కల్తీ నెయ్యి వినియోగంపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. 3 బృందాలుగా విడిపోయి సిట్ అధికారులు సోదాలు చేస్తున్నారు. కల్తీ ల్యాబ్ లో అదనపు ఎస్పీ వెంకట్రావు నేతృత్వంలో తనిఖీలు చేపట్టారు. మరోవైపు పోలీస్ గెస్ట్ హౌస్ లో సిట్ చీఫ్ త్రిపాఠి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాల్లో కల్తీ నెయ్యి వినియోగంపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జితేందర్ అందిస్తారు. జితేందర్, ఈ సిట్ దర్యాప్తు ఇంకా ఎప్పటి వరకు కొనసాగనుంది? తుది నివేదిక ఎప్పటిలోగా రానుంది? జితేందర్. సుమిత్ర, ఈ ఉదయం సిట్ చీఫ్ త్రిపాఠి నేతృత్వంలో తిరుమలకు చేరుకున్నటువంటి సిట్ బృందం 3 బృందాలుగా విడిపోయి తిరుమలలోని ల్యాబ్లో పరిశీలన సోదాలు నిర్వహిస్తూ ఉంది. ఈ ఉదయం నుంచి కూడా 3 బృందాలు కూడా ఈ ల్యాబ్లో ఉన్నటువంటి పరిశోధనా కేంద్రం, అలాగే ముడి సరుకులు నిల్వ ఉంచే కేంద్రం, నెయ్యి నిల్వ ఉంచే కేంద్రంలో కూడా సోదాలు నిర్వహిస్తూ ఉంది. ఈ మధ్యాహ్నం వరకు కూడా త్రిపాఠి నేతృత్వంలో ఉన్నత స్థాయి అధికారులంతా కూడా ల్యాబ్లో తనిఖీలు నిర్వహించిన అనంతరం ఇక్కడి నుంచి తిరుమలలో ఉన్నటువంటి పోలీస్ అతిథి గృహానికి చేరుకొని అక్కడ ఉన్నత స్థాయి సమీక్షను కూడా నిర్వహించారు. ఉదయం నుంచి సేకరించినటువంటి ఆధారాలతో పాటు గత 2 రోజులుగా సేకరించినటువంటి ఆధారాలపైన కూడా ఆ త్రిపాఠి నేతృత్వంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఓవైపు అక్కడ సమీక్ష నిర్వహిస్తూనే మరోవైపు ఇక్కడ అదనపు ఎస్పీ వెంకట్రావు నేతృత్వంలో ఈ తిరుమలలో ఉన్నటువంటి ల్యాబ్లో అయితే తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. కాసేపటి క్రితమే వెంకట్రావు నేతృత్వంలోని బృందం కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. అయితే డిఎస్పీ స్థాయి అధికారితో పాటు పలువురు సిఐలు, ఇతర సిబ్బంది అంతా కూడా ఇంకా ల్యాబ్లోనే ఉండి ఇక్కడ ఉన్నటువంటి మొత్తం రికార్డ్స్ కూడా తనిఖీలు చేసి వాళ్ళకి కావాల్సినటువంటి డేటానంతా కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం ఇక్కడ నెయ్యి ఏదైతే 2 ట్యాంకర్లు నెయ్యి చేరుకుందో ఆ నెయ్యిలో ట్యాంకర్లో ఉన్నటువంటి నెయ్యి శాంపుల్స్ను కూడా అధికారులు తీసి దాని నాణ్యతను కూడా ఇక్కడ పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా గతంలో టెండర్ దాల్ సప్లై చేసినటువంటి నెయ్యికి సంబంధించినటువంటి అన్ని రికార్డులు కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అసలు నెయ్యి నాణ్యత ప్రమాణాలను నిర్ధారించేందుకు సరైన పరికరాలు ఇక్కడ ఉన్నాయా, ఒకవేళ ఉంటే ఈ నెయ్యి నాణ్యత ప్రమాణాలని ఎలా నిర్ధారిస్తారన్నది కూడా మొత్తం అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అనేది కూడా వివరాలు సేకరించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రివర్స్ టెండరింగ్ విధానంలో అతి తక్కువ ధరకే నెయ్యిని ఏదైతే కొనుగోలు చేశారో ఆ కొనుగోలుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా అధికారులు సేకరించారు. ఈ నేపథ్యంలోనే ఏఆర్ డైరీకి సంబంధించి సప్లై అయినటువంటి నెయ్యికి సంబంధించినటువంటి శాంపుల్ సంబంధించి పరీక్షలు జరిపినటువంటి రికార్డ్స్ని అంతా కూడా పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. మీ పైన ఎవరన్నా ఒత్తిడి తెచ్చి నెయ్యి నాణ్యత లేకపోయినప్పటికి కూడా దీన్ని ఆమోదం తెలపమని చెప్పి ఎవరన్నా ఒత్తిడి తెచ్చారా అన్న కోణంలో కూడా అధికారులు విచారణ జరిపారు. ఉదయం నుంచి కూడా త్రిపాఠి నేతృత్వంలోని అధికారుల బృందం ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది ద్వారా పూర్తి స్థాయి సమాచారాన్ని అయితే సేకరించారు. ఇందులో పలు కీలక అంశాలను కూడా అధికారులు తెలుసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించిన రికార్డ్స్ అంతా కూడా సీజ్ చేసి వారు మొత్తం కూడా దాన్ని క్రోడీకరించుకొని ప్రస్తుతం దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఇంకా కూడా డిఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో ఈ ల్యాబ్లో ఇంకా విచారణ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రాత్రి వరకు కూడా ఈ విచారణ కొనసాగే అవకాశం ఉంది. మళ్ళీ రేపు తిరిగి తిరుమలకు చేరుకొని ఉదయం లడ్డూ తయారీ కేంద్రం ఏదైతే ఉందో ఆలయం వెలుపల ఉన్నటువంటి బూందీ పోటు కావచ్చు, అలాగే ఆలయం లోపల ఉన్నటువంటి పోర్టులో కూడా అక్కడ లడ్డూ తయారు చేసేటటువంటి వైష్ణవుల వద్ద నుంచి కూడా ఈ కల్తీ నెయ్యి వాడకానికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా అధికారులు తెలుసుకునే అవకాశం కనపడుతోంది. గతంలో కల్తీ నెయ్యి వాడినటువంటి సమయంలో మీకు లడ్డు తయారు చేసే సమయంలో ఏదన్నా ఈ కల్తీ నెయ్యి వాడుతున్నట్టు ఏమన్నా తెలిసిందా అన్న కోణంలో కూడా అధికారులు వారిని దర్యాప్తు చేసేటువంటి అవకాశం కూడా కనపడతా ఉంది. మరోపక్క అక్కడ వైష్ణవుల ద్వారా పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నాయి. మరోవైపు ప్రధానంగా తిరుమలలో నెయ్యి ఏదైతే సరఫరా చేస్తూ ఇక్కడ నాణ్యతా ప్రమాణాలు చూసేటటువంటి ల్యాబ్లో కూడా అధికారులు తమ దర్యాప్తును కూడా కొనసాగించనున్నారు. ఇక్కడే పూర్తిగా నెయ్యి నిల్వను కూడా ఉంచుతారు. ఏదైతే ఆలయం బయట ఉన్నటువంటి ట్యాంకర్లో నెయ్యి అయిపోయేటటువంటి సమయంలో ఎక్కడి నుంచే నెయ్యిని కూడా సరఫరా చేస్తున్న నేపథ్యంలో ఈ నెయ్యిలో ఎక్కడ కల్తీ జరుగుతుందన్న కోణంలో కూడా అధికారులు వివరాలు సేకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరో 2 రోజుల పాటు కూడా ఈ దర్యాప్తు కొనసాగే అవకాశం కనపడుతోంది. మొత్తం కూడా 5 రోజులు చేసినటువంటి దర్యాప్తుపై పూర్తి స్థాయి నివేదికను అధికారులు ప్రభుత్వానికి సమర్పించే అవకాశం కూడా కనపడుతోంది. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ జితేంద్ర.